హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్రా స్టైల్ కందిపొడి అండి. మనం అన్నం తినేటప్పుడు మొదటి ముద్ద కొంచెం నెయ్యి వేసుకొని కందిపొడితోనే తింటాం కదండి. సో ఆ పొడిని అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 3 పప్పులను అయితే యూజ్ చేస్తున్నానండి. కందిపప్పు, ఉద్దిపప్పు అండ్ శనగపప్పు. సో వీటిని అయితే మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూడింటిని అయితే వేసుకునేసి దోరగా ఫ్రై చేసుకుందాం. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకుందామండి ఈ 3 పప్పుల్ని. ఇవి కొంచెం కలర్ తిరిగి దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. సో వీటిని పక్కకు పెట్టేసి చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాం. పచ్చిగా వేసే కంటే దోరగా వేసుకుంటే టేస్ట్ అనమాట. సో ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా కొంచెం కలర్ తిరిగిన తర్వాత ముందుగా మిక్సీలో పప్పుల్ని వేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకొని వాటిలోకి అయితే వేసుకునేసి వీటిని కొంచెం బరక్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులోకి కొంచెం చింతపండుని అండ్ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో కొంచెం బరగ్గా అయితే పట్టుకుందాం. సో మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేద్దాం. సో ఇప్పుడు చూడండి, కందిపొడి అయితే రెడీ అయిపోయింది. సో వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కందిపొడితో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో చూడండి, కందిపొడి అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మనం బాక్స్లో అయితే స్టోర్ చేసుకునేసి ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకొని తినచ్చు అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.